This is Nagaraj from Sneha Competitive Examinations. Today's topic is content, grammar for school assistant, especially modal verbs. అసలు మోడల్స్ అని ఎలా ఉపయోగిస్తాం? ఈ మోడల్ వర్బ్ పక్కన మనకి ఏ వర్బ్ ఉపయోగించుకోవాలి? బేర్ ఇన్ఫినిటివ్, నాట్ వెర్బ్ వన్. ఏమంటుందని బేర్ ఇన్ఫినిటివ్ ఉపయోగించాం. రిఫర్ టు ప్రజెంట్ ఫాస్ట్ ఫ్యూచర్. వీటిలో మనకు రకాలండి. కోర్ మోడల్స్, సెమీ మోడల్స్, మార్జినల్ మోడల్స్. చూడండి, కోర్ మోడల్స్ అంటే ప్యూర్ మోడల్స్, సెమీ మోడల్స్, తర్వాత మార్జినల్ మోడల్స్ అనమాట. ఇవి ఉంటాయి అన్నమాట. వీటికి ఎప్పుడు ఇవి క్లోజ్డ్ క్లాస్, అవి మనకి ప్రజెంట్ ఫాస్ట్ ఫ్యూచర్ రిఫర్ చేస్తాయి. ఒక్కొక్క మోడల్ వరపుకి మోర్ దెన్ 1 మీనింగ్స్ ఉంటాయి. ఉదాహరణకి ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఎబిలిటీ, కెన్ ఐ గెట్ ఇన్ పర్మిషన్. ఈ విధంగా నీకు ఈ తప్పనిసరి మనకి ఈ స్కూల్ అసిస్టెంట్లో 1 or 2 మార్క్స్ ఫ్రమ్ మోడల్ వెర్బ్స్ ఉంటాయి అన్నమాట. సో కీప్ వాచింగ్. లెట్ us come to the point. Idiom. There may be 1 or 2 marks for idioms. idioms మనకి మంచి గ్రిప్ ఉండాలి. ప్రతి ఒక్క డిక్షనరీలో కూడా మనకి idioms ఉంటాయి, దానికి రిలవెంట్గా ఉంటాయి అన్నమాట. ఇడియంలో డ్రైవ్, పాస్ట్ టెన్స్ డ్రైవ్ కదా, డ్రైవ్ ఎ హార్డ్ బార్గెయిన్. చూడండి, టూ సిస్టర్స్ డ్రోవ్ ఎ హార్డ్ బార్గెయిన్ ఓవర్ ద షేర్ ఆఫ్ ద ప్రాపర్టీ అన్నారు. ఆ ఇద్దరు సిస్టర్స్ కూడా ఆ ప్రాపర్టీ మీద ఎవరికి ఎంత వస్తే వాళ్ళు డిటర్మినెంట్గా ఆర్గ్యుమెంట్ చేసుకున్నాం అన్నమాట. దానికి అర్థం ఏంటంటే ఒకసారి అక్కడ మనకు వాడు డ్రైవ్ అని ఇవ్వచ్చు, లేదా స్ట్రైక్. ఒకసారి డ్రైవ్ లేకుండా స్ట్రైక్ ఇస్తే కాబట్టి లుక్ అట్ ద డెఫినేషన్ ఫ్రమ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. డ్రైవ్ స్ట్రైక్ ఏ హార్డ్ బార్గెన్ అంటే టు డిమాండ్ ఏ లాట్ or refuse to give too much when you are making an argument. చెప్పాలంటే while you are trading, selling or buying something, you want to get more than what you want. వాటితో బేరమాడి ఎంత ఈజీగా లాక్కుంటాం. అది ఒక జాబ్ డీల్ కావచ్చు, ఏ డీల్ అయినా సరే యూ వాంట్ ట్రై టు గెట్ మోర్, నువ్వు ఎక్కువ ప్రతిఫలం పొందాలని చూస్తానమాట. దాని ఏమంటే మనం డ్రైవ్ హార్డ్ బార్గెన్ అన్నాం. దీనికి ఆప్షన్ ఏంటి? వర్క్ హార్డ్ టు నెగోటియేట్ అన్ ఆర్గ్యుమెంట్ ఆన్ వన్స్ ఓన్ పేపర్. ఇంకోటి లాంగ్ సర్క్యులర్ పీస్ ఆఫ్ లెదర్ యూజ్ ఫర్ డ్రైవింగ్ ఎ మెషిన్. ఇది సంబంధం లేదనమాట లిటరల్గా. ద ఫీలింగ్ దట్ సంథింగ్ ఇస్ ట్రూ, తప్పు అనమాట. దట్ ఈస్ ఆఫ్ వాల్యూ ఫర్ ఇట్స్ బ్యూటీ రాదర్ దెన్ ఫర్ ఇట్స్ ప్రాక్టికల్ ఇంపార్టెన్స్. కాబట్టి మనకు ద బెస్ట్ ఆప్షన్ ఈస్ ఫస్ట్ వన్, వర్క్ హార్డ్ టు నెగోటియేట్ అన్ ఆర్గ్యుమెంట్ ఇన్ వన్స్ ఓన్ ఫేవర్ అన్నమాట. కాబట్టి మనకి డ్రైవ్ హార్డ్ ఆ బార్గెన్కి అర్థం ఫస్ట్ వన్ అన్నమాట. లెటెస్ట్ టు ద 50. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ ఇన్ విచ్ ఓవర్ హ్యాస్ బీన్ యూజ్డ్ యాజ్ ఏ ప్రిపోజిషన్. ఓవర్ కెన్ బి ఇన్ adverb when a sentence generally ends. సెంటెన్స్ చివరిలో ఓవర్తో అంతమైతే తప్పనిసరిగా అది అక్కడ యాడ్వర్బ్ అయింది అనమాట. లేదా ఓవర్ పక్కన ఒక ఆబ్జెక్ట్స్ అంటే నౌన్ వచ్చింది అనుకోండి, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఆ మొద్దు గుర్తుందంటే మనకి ఇట్ ఈస్ కాల్డ్ ప్రిపోజిషన్. చూడండి, ఇక్కడ హీ లెఫ్ట్ ద ప్లే గ్రౌండ్ ఆఫ్టర్ ద మ్యాచ్ వాజ్ ఓవర్. చివరిలో వచ్చింది కదా, యాడ్వర్బ్ అనమాట. యువర్ వర్క్ ఈజ్ నాట్ స్టిల్ ఓవర్, ఇక్కడ కూడా చివరి వచ్చింది కాబట్టి యాడ్వర్బ్ అనమాట. హీ ఫెల్ ఓవర్ వెన్ హీ పుష్డ్ మీ. వెన్ హీ పుష్డ్ మీ టైం క్లాస్ కదా, కాబట్టి ఇక్కడ కూడా క్లాస్ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఇది ఏమైంది, యాడ్వర్బ్ అనమాట. ఇక్కడ చూడండి, ద సన్ షైన్స్ వేర్ ఓవర్ ద ఎర్త్. కాబట్టి ఇక్కడ ఓవర్ ద ఎర్త్, ఎర్త్ ముందు ఓవర్ అని చూసారా, అంటే ఓవర్కి ఎర్త్ అనేది ఆబ్జెక్ట్ అనమాట. కాబట్టి ఇక్కడ తప్పనిసరి ఏమైంది, ప్రిపోజిషన్. కాబట్టి ద బెస్ట్ ఆన్సర్ ఈస్ ప్రిపోజిషన్. లుక్ అట్ ద మీనింగ్స్. నెక్స్ట్ వన్ 56. చూడండి, మై హౌస్ స్టాండ్స్ డాష్ ఆల్ అదర్ హౌసెస్ ఇన్ ద స్ట్రీట్ యాజ్ ఇట్ ఈస్ బిగ్ ఇన్ సైజ్ అన్నాడు. యాజ్ అంటే ఎక్కడ బికాజ్ అని అర్థం. మై హౌస్ స్టాండ్స్ డాష్ ఆల్ అదర్ హౌసెస్ ఇన్ ద స్ట్రీట్ యాజ్ ఇట్ ఈస్ ఎ బిగ్ ఇన్ సైజ్ అన్నాడు. చూస్ ద కరెక్ట్ కాంపౌండ్ ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అన్నాడు. ఈ కాంపౌండ్ ప్రిపోజిషన్ అంటే మోర్ దెన్ 1 word.
ఒక్క పదాన్ని ఉదాహరణకి ఆఫ్ అంటే ఏమంటాం మనం? ప్రిపోజిషన్ అంటాం. 2 పదాలు అంటే కాంపౌండ్ ప్రిపోజిషన్ లేదా కాంప్లెక్స్ ప్రిపోజిషన్ అంటే. ఇక్కడ మనకి ఇన్ అకార్డెన్స్ విత్ అది సూటబుల్ కాదు. ఇన్ అడిషన్ టు అంటే అదనంగా కాదు. ఏ హెడ్ ఆఫ్ అందుకంటే ముందుగా. అపార్ట్ ఫ్రమ్ ఏమైతే మనకి ద బెస్ట్ ఆన్సర్ ఈస్ అపార్ట్ ఫ్రమ్. కాబట్టి మై హౌస్ స్టాండ్స్ అపార్ట్ ఫ్రమ్ అంటే సపరేట్గా ఆల్ ద అదర్ హౌసెస్ ఇన్ ద స్ట్రీట్ యాజ్ ఇట్ ఈస్ బిగ్ ఇన్ సైజ్, యాజ్ ఇట్ బిగ్ ఇన్ సైజ్ అనమాట. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు నోటీస్. 57 సాల్మాన్ రషీద్స్ మిడ్ నైట్స్ చిల్డ్రన్ ఆర్ మై ఫేవరెట్ నవల్ అన్నాడు. మనకి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్, ఈ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్లో మనకి మెజర్మెంట్స్ కానీ నంబర్స్ కానీ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనకు. ఉదాహరణకి అదేవిధంగా సబ్జెక్ట్స్ నేమ్ కానీ పాలిటిక్స్ కానీ సివిక్స్ కానీ ఇవి కొన్ని వేస్తే అంతమవుతాయి, కానీ దే బిలాంగ్ టు థర్డ్ పర్సన్ సింగులర్. ఇక్కడ నవల్ మొత్తం కూడా మనం ఆర్ మై ఫేవరెట్ నవల్ అంటే ఒకటే కదా, మరి ఇక్కడ ఆర్ ఉందేంటి, అది లాజిక్ మనం గమనించాలి. కాబట్టి దీంట్లో వెర్బ్ ఏంటి ఆర్, కాంప్లిమెంట్ ఏంటి మై ఫేవరెట్ నవల్. ఇక్కడ ఆర్ అనేది సహజంగా డైరెక్ట్గా ఆన్సర్ అయితే థర్డ్ వన్ చెప్పకలా, కానీ మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా కావాలి కదా. చూడండి, సాల్మాన్ రషీద్స్ మిడ్ నైట్స్ చిల్డ్రన్, ఈ మిడ్ నైట్స్ చిల్డ్రన్ ఉంది కదా, ఏంది మిడ్ నైట్ చిల్డ్రన్స్ ఆర్ మై ఫేవరెట్ నవల్ అన్నాడు. ఇక్కడ మనకి నవల పేరు మిడ్ నైట్ చిల్డ్రన్. చిల్డ్రన్ కాదుగా, చిల్డ్రన్ అంటే టైటిల్ నేమ్ కదా. మన చిల్డ్రన్ తీసుకుంటే ఆర్ అని పెట్టాలి, దే ఆర్ అని పెట్టాలి. కానీ మనం ఏంటి అతని యొక్క నవలు అంటే ఇట్టు కదా అంటే. కాబట్టి సాల్మాన్ రషీద్స్ మిడ్ నైట్స్ నవల్ చిల్డ్రన్ అనేది ఒక నవల పేరు అనమాట. కాబట్టి దాన్ని అండర్లైన్ చేసింది చూడండి, ఇక్కడ ఇటు పెట్టండి, ఇట్ ఈస్ మై ఫేవరెట్ నవల్ అయింది. కాబట్టి మనకేం కావాలి, కాబట్టి సిన్స్ ద సబ్జెక్ట్ ఈజ్ ఇన్ థర్డ్ పర్సన్ సింగులర్, కాబట్టి మనకేం కావాలి బీ ఫామ్ ఈజ్ కావాలి కదా, ఆర్ కాదు కదా. కాబట్టి థర్డ్ వన్ ఈజ్ దట్ ఈస్ ద ఆన్సర్. కాబట్టి మన ఆన్సర్ దేనికి పోవాలమ్మా, థర్డ్ వన్ పోవాలి. అంతేగాని ఫస్ట్ వన్లో లేదు. మిడ్ నైట్ ఆ టైటిల్ మనం ఏమైండ్ చేయకూడదు, దాంట్లో ఉందన్నారు. కాబట్టి మిడ్ నైట్ చిల్డ్రన్ కాదు. మా ఫేవరెట్ నవల్ అస్సలు లేదనమాట. అలా కూడా మనం ఎలిమినేషన్ ప్రాసెస్లో తీసుకోవచ్చు. కాబట్టి 57కి ద రైట్ ఆన్సర్ ఈజ్ అగ్రిమెంట్, సబ్జెక్ట్ అగ్రిమెంట్కి ఇదనమాట. లుక్ ఎట్ ద మోర్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వన్ 58 చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ వర్డ్స్ అన్నాడు. కావ్య టు బికమ్ an air hostess is keen, మీనింగ్లెస్గా ఉంది. కావ్య ఈజ్ కీన్, కీన్ అంటే యాడ్జెక్టివ్. టు బికమ్ an air hostess ఇట్ కెన్ బి ఆన్సర్, ఇట్ కుడ్ బి ఆన్సర్ కావచ్చు. an air hostess becomes keen to are అసలు డిజాస్టర్ కాదు. టు బికమ్ an air hostess keen ఈజ్ టు కావ్య కాదు. కాబట్టి కరెక్ట్ అంటే నువ్వు చెప్పచ్చు ఐ ఆమ్ వెరీ కీన్ టు బికమ్ ఎ టీచర్. కాబట్టి ఇక్కడ మనం కావ్య సబ్జెక్ట్ బీ ఫామ్ ఫర్ యాడ్జెక్టివ్ ఏంటి కీన్, తర్వాత టు ఇన్ఫినిటివ్ క్లాస్ టు బికమ్ an air hostess. కాబట్టి ద బెస్ట్ ఆన్సర్ ఇది సెకండ్ వన్. ఎందుకంటే మనకు ఆట కరెక్ట్గా సబ్జెక్ట్ వెర్బ్ కాంప్లిమెంట్ తర్వాత టు ఇన్ఫినిటివ్ క్లాస్ ఉందన్నమాట. మిగతా అలా చాయిస్ లేదు. ఇంకపోతే 59 చూస్ ద సెంటెన్స్ ఇన్ విచ్ మైట్ హ్యాస్ బీన్ యూజ్ టు ఎక్స్ప్రెస్ పర్పస్. మన పర్పస్ చాలా విధాలుగా చెబుతాం. ఇన్ ఆర్డర్ టు, సో యాజ్ టు, సో దట్, ఇన్ కేస్ అని. ఇది సబార్డినేటింగ్ కంజంక్షన్. హీ స్టెప్డ్ అసైడ్ సో దట్ హీ మైట్ గో ఇన్. సో దట్ ఉంది కదా, ఈ సో దట్ ఏంటి యాడెడ్ క్లాస్ ఆఫ్ పర్పస్. దీని తర్వాత మైట్ అనేది మనకి ఏం చేస్తుంది, పర్పస్ని తెలియజేస్తుంది. ఏం చేస్తుంది, పర్పస్ని. ఐ స్టెప్డ్ అసైడ్ సో దట్ షీ మైట్ గో ఇన్. కాబట్టి ఆమె లోన్ కలగదనమాట. ఆయన పక్కన రావడానికి కారణం ఏంటి, ఇది పర్పస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గాట్ అప్ ఎర్లీ సో దట్ ఐ కుడ్ క్యాచ్ ద ఫస్ట్ బస్ అంటే పాసిబిలిటీ. అక్కడ సో దట్ తర్వాత మనకి సబ్జెక్ట్ మోడల్ వెర్బ్. ఇక్కడ మనం కుడ్ కానీ మైట్ కానీ మస్ట్ కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. బీ కేర్ఫుల్.
కాబట్టి సో దట్ అనేది మనకి సబార్డినేట్ కండిషన్ ఎక్స్ప్రెసింగ్ పర్పస్ అనమాట. తర్వాత షీ మైట్ హ్యావ్ రెడ్ దిస్ బుక్, పాసిబిలిటీ, చదవ ఉండొచ్చు పాస్ట్ టెన్స్లో. షీ మైట్ హ్యావ్ రెడ్ దిస్ బుక్, ఆ బుక్ అనేది చూసి ఉండొచ్చు. షీ మైట్ హ్యావ్ రెడ్ దిస్ బుక్, ఇది పాసిబిలిటీ, ఇప్పుడు పాస్ట్ పాసిబిలిటీ. ఐ మైట్ హ్యావ్ గెస్ట్ ఇట్ వాజ్ యూ, నేను అనుకున్నాను, ప్రాబబిలిటీ. హూ మైట్ షీ బి, ప్రొడక్షన్. కాబట్టి ఇక్కడ మనకి ద పర్పస్ తెలియజేసేది తప్పనిసరి ఏంటంటే మరి సోదర్ తర్వాత ఎప్పుడు కూడా వచ్చే మూడల వరకు మనకి పర్పస్ తెలియజేస్తుంది. అదేవిధంగా అదే టు ఇన్ఫినిట్ కూడా మనం ఉపయోగించుకుంటాం, అది వేరే విషయం. ఒకసారి చూడండి, పర్పస్ ఈ విధంగా చెప్పచ్చు మనం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 60 ఇక్కడ మనకి అసలు అబ్లిగేషన్ అంటే నెసెసిటీ, మోరల్ అంటే ఏంది, నో ప్రెషర్, తప్పనిసరి వచ్చేయాలి. మస్ట్ ఎక్స్ప్రెసెస్ ఎ స్ట్రాంగ్ అబ్లిగేషన్ ఆర్ నెసెసిటీ. It often shows us that the obligation comes from the speakers or the authority that wrote the sentence. చూడండి, కొన్నిసార్లు మనం చూడండి, ఐ మస్ట్ ఫోన్ మై డాడ్, ఇట్స్ హిజ్ బర్త్డే టుడే. మీరు ఫోన్ చేయని మీ డాడీ ఏమనరు, కానీ నీతిపరంగా మోరల్గా ఒకసారి మనం గ్రీట్ చేయాలన్నమాట. చూడండి, ఇంకా ఎగ్జాంపుల్ చూడండి, టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఐ మస్ట్ గివ్ మై మామ్ ఏ కాల్, అరే మా అమ్మకు ఫోన్ చేయాలి ఒకసారి నేను, అంటే ఇది మోరల్, అంటే మనం కొన్ని నియమాలు పాటించాలి. కాల్ చేయకపోతే కంగారు పడచ్చు కదా. కాబట్టి ఇక్కడ ఐ మస్ట్ గివ్ మై మామ్ ఏ కాల్. ఇక్కడ మస్ట్ అనేది మోడల్ వెర్బ్. ఈ మోడల్ వెర్బ్ పక్కన ఇప్పుడు కూడా మనం బేర్ ఇన్ఫినిటివ్ ఉపయోగించుకుంటాం. అంటే వర్బ్ వన్ అంటే మనం, కానీ దాన్ని కాల్ బేర్ ఇన్ఫినిటివ్ రావాలన్నమాట. ఏంటంటే ఎప్పుడంటున్నాడు, ఐ మస్ట్ గివ్ మై మామ్ ఏ కాల్, ఇప్పుడు మా అమ్మగారిని కాల్ చేయాలంటున్నాడు. ఇంకో ఎగ్జాంపుల్ అండి, వీ మస్ట్ గో హోమ్ నౌ, ఇట్ ఇస్ లేట్. ఇంటికి వెళ్దామా, చాలా లేట్ అయింది. కాబట్టి ఇక్కడ మనకి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఇది ఈ విధంగా తెలియజేస్తామన్నమాట. సో ఇక్కడ మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, కెన్, ఇది ప్రజెంట్ టెన్స్. ఇక్కడ ఈ కెన్ అనేది మనకి పర్మిషన్ని లేదా ఆఫర్ని లేదా పాసిబిలిటీని లేదా రిక్వెస్ట్ని ఇలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ని తెలియజేస్తుంది. అంటే ఇంపాసిబిలిటీని తెలియజేస్తుంది కెన్ అనేది. కాబట్టి అది కెన్ షుడ్ కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి మస్ట్, కుడ్ ఆల్సో ఇండికేట్ పాసిబిలిటీ. రిక్వెస్ట్ కూడా మనం ఉపయోగించుకుంటాం అన్నమాట. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఇస్ మస్ట్. ఇదా passive voice. 61. Why did your father refuse such a honorable job? ఈ passive voice అనగా మనకు బీ ఫామ్ ఉండాలి. ఇచ్చిన వాక్యం దేంట్లో ఉంది, పాస్ట్ టెన్స్లో. కాబట్టి బీ ఫామ్ మనకి ఏం కావాలి, వాజ్ గన వర్గన కావాలి. వాజ్ గన వర్గన కావాలి, ఆర్డర్ కూడా అలా కావాలి. అంటే వై వాజ్ బీన్ అవ్వాలి కదా. ఇక్కడ వై వాజ్ ఎక్కడ ఉంది మనకి, థర్డ్ వన్ కదా. వై డిడ్ యువర్ ఫాదర్ అంటే అర్థం ఏంటి, యువర్ ఫాదర్ రిఫ్యూజ్డ్ ద జాబ్. ఏ జాబు, ఎలాంటి జాబు చూడండి, సచ్ అన్ ఆనరబుల్ జాబ్ అన్నాడు. కాబట్టి మనకేంటి, సచ్ ఆనరబుల్ జాబ్ వాజ్ రిఫ్యూజ్డ్ బై యువర్ ఫాదర్. అది రివర్స్ చేసాం అనుకోండి. కాబట్టి మనకి ఇచ్చిన క్వశ్చన్స్లో ఉంది. ముందు మీరు మెంటల్గా దీన్ని స్టేట్మెంట్లు ఉంచుకోండి. స్టేట్మెంట్ డిడ్ ఉంది కదా, అంటే ఏంది, యువర్ ఫాదర్ రిఫ్యూజ్డ్ సచ్ ఆనరబుల్ జాబ్. అంటే మనం దేని తిప్పిన అవ్వాలి, సచ్ ఆనరబుల్ జాబ్. అంటే అక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేసాం. మరి బీ ఫామ్ వాళ్ళకి పాస్ట్ టెన్స్ వాజ్, తర్వాత ఏమైంది, రిఫ్యూజ్డ్ బై యువర్ ఫాదర్. కాబట్టి అది క్వశ్చన్ ఆర్డర్లో వాజ్ ముందు రావాలిగా. చూడండి, వై వాజ్ సచ్ హానరబుల్ జాబ్ రిఫ్యూజ్డ్ బై యువర్ ఫాదర్, దిస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. అది ఫస్ట్ దాంట్లో వై డిడ్ సచ్ హానరబుల్ జాబ్ రిఫ్యూజ్డ్ బై యువర్ ఫాదర్ అసలు ఇట్ రాదు ప్యాసివ్ వాయిస్లో. మోరేవర్ అక్కడ బీ ఫామ్ అనేది మనకి, కాబట్టి ఒకటి ఆన్సర్ కాదు అసలు. పోతే ఫోర్త్ వన్లో వై సచ్ ఆనరబుల్ జాబ్ వాజ్ రిఫ్యూజ్డ్ బై యువర్ ఫాదర్. మరి క్వశ్చన్ ఆర్డర్ లేదు. ఈ క్వశ్చన్ ఆర్డర్ లేకపోతే కష్టమే కదా మనకి. కాబట్టి వై సచ్ ఆనరబుల్ జాబ్ వాజ్ రిఫ్యూజ్డ్ బై యువర్ ఫాదర్, ఇది రాదన్నమాట. కాబట్టి మనకి వై వాజ్ సచ్ ఆనరబుల్ జాబ్
కాబట్టి మరి రిఫ్యూజ్డ్ బై యువర్ ఫాదర్, దట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ ఫోర్త్ వన్లో వైఎస్ ఆనరబుల్ జాబ్ వాజ్ రిఫ్యూజ్డ్ బై యువర్ ఫాదర్ దాంట్లో ఆర్డర్ కరెక్ట్ లేదనమాట. సో ద బెస్ట్ వన్ ఇస్ థర్డ్ వన్. చూడండి ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్, ఏ స్మాల్ కట్ లైక్ దట్ ఈస్ నథింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? కాబట్టి చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ ద సెంటెన్స్ విల్ నాట్. నథింగ్ అని నెగిటివ్ మీనింగ్ చూసారా? కాబట్టి మనకి ద బెస్ట్ ఆన్సర్ ఈజ్ ఇట్. ఏమైంది? ఈజ్ ఇట్. కాబట్టి మనకు ఆడ నెగిటివ్లో ఉన్నట్టు గుర్తుంచుకోవాలి కదా, ఈజ్ ఇట్ ఏమైంది. సో ద బెస్ట్ ఆన్సర్. మరి డోంట్ ఇట్ రాదు అసలు డోంట్ ఇట్ రాదు అక్కడ, ఎందుకంటే అక్కడ ఉంది బీఫామ్ కదా, కాబట్టి యాక్షన్ వర్బ్ లేదు కదా. డజంట్ ఇట్ రాదు. మన దవ్వాలి స్మాల్ కట్టర్ లైక్ అని అనుకోండి, నో లెట్ థింగ్ కాదు, ఇజంట్ ఇట్ రాదు. కాబట్టి ఈజ్ ఇట్ ఏమైంది? ఈజ్ ఇట్. నెక్స్ట్ వన్ చూడండి. 63. I have acted foolishly. Ali said Ali in what I did. ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్లో ఇది స్టేట్మెంట్ కాదు తప్పనిసరిగా మనకి ఉండాలి, దట్ ఉండాలి. అంటే అది నౌన్ క్లాస్ అంటారు చెప్పాలంటే, మీకు గుర్తుపెట్టుకోండి. ఇది నౌన్ క్లాస్. ఎప్పుడు డైరెక్ట్ స్పీచ్లో ఉండేది యాడజెక్టివ్ క్లాస్ కాదు, యాడ్జెక్టివ్ క్లాస్ కాదు, నౌన్ క్లాస్ అంటే నామినల్ క్లాస్. మీకు నౌన్ క్లాస్ని ఐడెంటిఫై చేయమనిస్తాడు. ఇచ్చింది స్టేట్మెంట్ దేంట్లో ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్ అంటే దట్ కావాలి. టెన్స్ షిఫ్ట్ అవ్వాలిగా. ప్రజెంట్ పర్ఫెక్ట్, హ్యావ్ యాక్టెడ్ పాస్ట్ పర్ఫెక్ట్ అయింది. ఇప్పుడు చూడండి, ఆలీ అడ్మిటెడ్ దట్ హీ హ్యాడ్ యాక్టెడ్ ఫులిష్లీ ఇన్ వాట్ హీ హ్యాడ్ డన్. ఇది కరెక్ట్గా వచ్చాము మేబీ. ఓకేనా? ఎందుకంటే ఆలీ అడ్మిటెడ్ దట్ హీ హ్యాడ్ యాక్టెడ్ ఫులిష్లీ ఇన్ వాట్ హీ హ్యాడ్ డన్. వాట్ ఐ డిడ్ కదా, ఆ డిడ్ ఏమైంది? హ్యాడ్ డన్ అయింది. ఆలీ అడ్మిటెడ్ దట్ హీ యాక్టెడ్ ఫులిష్లీ ఇన్ వాట్ హీ హ్యాడ్ డన్. ఇర్రెగ్యులర్గా ఉంది. ఒక యాక్ట్ అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ అవ్వాలి, ఇది ఆర్డర్ లేదనమాట. ఆలీ అడ్మిటెడ్ దట్ హీ హ్యాజ్, అసలు ఇది రాంగ్, ఎందుకంటే హ్యాజ్ ఉంది కాబట్టి మనం ఎలిమినేట్. ఆలీ అడ్మిటెడ్ దట్ హీ యాక్ట్స్. కాబట్టి 3, 4 అనేవి ఆ టెన్స్లోనే ఏ లేమేనన్నా ఇటు మనం ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే టెన్స్ షిఫ్ట్ అవ్వలేదు. రెండోది సింపుల్ ప్రెజెన్స్లో ఉంది. ఇవన్న ఫస్ట్ సెకండేగా ఆటలో కరెక్ట్ ఆట దేంట్లో ఉంది? ఆలీ అక్కడ హ్యావ్ హ్యాడ్ అయింది కదా, ఇక్కడ హ్యాడ్ లేదు. కాబట్టి ఆలీ అడ్మిటెడ్ దట్ హీ హ్యాడ్ యాక్టెడ్ ఫులిష్లీ ఇన్ వాట్ హీ హ్యాడ్ డన్ ఇస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ యూ. నెక్స్ట్ వన్ 64. ఐ సెడ్ ఐ విల్ టేక్ యూ టు ద పార్క్. ఇది స్టేట్మెంట్ గట్టుదామని మనం షీ సెడ్ దట్ షీ వుడ్ టేక్ మీ టు ద పార్క్ అని చెప్పేయచ్చు. కానీ మనకి ఇక్కడ మనం బీ కేర్ఫుల్. ఇచ్చింది ఆఫర్. మరి ఆఫర్స్ని ద డైరెక్ట్ ఇండెక్ట్ స్పీచ్ ఆఫ్ ద అబోవ్ సెంటెన్స్ అన్నాడు, ఈజ్ అన్నాడు. దాన్ని మార్చేటప్పుడు మనం షీ సెడ్ దట్ అనవచ్చు. అంటే దట్ ఐ వుడ్ టేక్ హర్ టు ద పార్క్. ఎందుకంటే ఫైనల్ ఆఫర్ కాబట్టి. ఇలాంటి వాటిని మనం రిపోర్ట్ చేసేటప్పుడు ఒక వెబ్స్ లైక్ అడ్వైస్, అగ్రీ, ఛాలెంజ్, క్లెయిమ్, డిసైడ్, డిమాండ్, ఎంకరేజ్, ఇన్వైట్, ఆఫర్, పర్సువేడ్, ప్రామిస్, రిఫ్యూజ్ అండ్ రిమైన్ కెన్ ఫాలో ఎన్ ఇన్ఫినిట్ ఫామ్. అంటే ఈ వెర్బల్ తర్వాత ఇప్పుడు కూడా మనకి 2+ వెర్బల్ రావాలి. ఉదాహరణ కింద మూడోది ఆఫర్ టు ఉంది కదా, ఆఫర్ టు టేక్ మీ టు ద పార్క్ ఉంది కదా. లెటస్ ఎగ్జాంపుల్, లెటస్ సి ఐ విల్ హ్యావ్ ద రిస్టోర్ ప్లీజ్ అన్నాడు. ఇక్కడ మనకి హీ డిసైడెడ్ టు హ్యావ్ ద రిస్టోర్. అంటే మనకి ఈ విధంగా కనిపించినట్టు మనకి ఈ ఆఫర్స్ కానీ వార్నింగ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి 2 ఇన్ఫినిట్లో ఇన్ఫార్మ్ చేస్తారు. చూడండి ఇక్కడ చూడండి ఒకసారి. సు ఆఫర్డ్ టు లెండ్ మీ సమ్ మనీ. సు సెడ్ షీ కుడ్ లెండ్ మీ సమ్ మనీ. 2 విధాలు చెప్పవచ్చు. కానీ ద బెస్ట్ ఆప్షన్ ఇది షీ ఆఫర్డ్ టు టేక్ మీ టు ద పార్క్. ఇది కరెక్ట్ అయింది అనమాట. అంతేకాని షీ సెడ్ దట్ షీ టుక్ రాదు కదా అసలు. అది సెకండ్ నుండి షీ ఆస్క్డ్ మీ టు గో, ఇది రాదు కదా ఇక్కడ. ఫస్ట్ నుండి షీ సెడ్ దట్ ఐ రాదు ఇక్కడ, ఎందుకంటే షీ రావాలి కదా. కాబట్టి మోరల్గా మనం గమనించుకుంటే ద బెస్ట్ ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. ఆఫర్స్ మార్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి.
ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మన ఆఫర్స్ కానీ రిక్వెస్ట్ కానీ మార్చేటప్పుడు ఇలాంటివి చూసుకోవాలండి. రిపోర్టింగ్ వర్డ్స్ మారుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి 65. చూస్ ద కాంపౌండ్ సెంటెన్స్ అమంగ్ ద ఫాలోయింగ్. ఆ కాంపౌండ్ సెంటెన్స్ అంటే మనకి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఉన్నాయి. 7 ఉన్నాయి ప్రపంచంలో కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఫ్యాన్ బాయ్స్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అని ఉన్నాయి, 7 ఉన్నాయి మనకి. అవదానికి ఎఫ్ అంటే ఫర్, ఏ అంటే అండ్, ఎన్ అంటే నార్, బి అంటే బట్, ఓ అంటే ఆర్, ఎస్ అంటే సో. ఫ్యాన్ బాయ్స్ ఉన్న ఈ 7 కంజంక్షన్స్తో ఏదైతే కలబడిద్దో లేదా లింకర్ చేత ఉదాహరణ ఇక్కడ హీఈస్ మోర్ ఎ ఫిలాసఫర్ దెన్ ఎ పొయిట్. ఇక్కడ మనకి కాంపౌండ్ సెంటెన్స్ లేదు. హీఈస్ ఎట్ హోమ్ కామా ఇఫ్ హీఈస్ ఎట్ హోమ్ కామా ఇఫ్ క్లాజ్ అడవర్ క్లాజ్ అనమాట. ఐ షెల్ సీ హిమ్ ఇదేమిది కాంప్లెక్స్ సెంటెన్స్. అంటే ఒక మెయిన్ క్లాసు ఒక సబ్ క్లాస్ ఉంది, కానీ కాంపౌండ్లో 2 మెయిన్ క్లాసులు ఉండాలి. ఎక్కడ లేదు. పైన వాక్యంలో అంతా కూడా సింపుల్ సెంటెన్స్ అనమాట. మూడోది ఐ హ్యావ్ ఫౌండ్ ద బుక్ దట్ ఐ హ్యాడ్ లాస్ట్. ఇక్కడ కూడా ఐ హ్యావ్ ఫౌండ్ ద బుక్ దట్ ఐ హ్యాడ్, ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. దట్ ఐ హ్యాడ్ లాస్ట్ అనేది ఏంటి యాడ్జెక్టివ్ క్లాస్. కాబట్టి యాడ్జెక్టివ్ క్లాస్ ఉందంటే యాడ్జెక్టివ్ అంటే డిపెండింగ్ క్లాస్ అనమాట. అంటే సబ్ క్లాస్. దట్ ఐ హ్యాడ్ లాస్ట్ సబ్ క్లాస్, ఐ హ్యావ్ ఫౌండ్ ద బుక్ మెయిన్ క్లాస్. ఒక మెయిన్ క్లాసు ఒక సబ్ క్లాస్ కాబట్టి ఇది కూడా కాంప్లెక్స్ సెంటెన్స్. వి డిజైర్ టు రీప్ దేర్ ఫోర్, చూసారా లింకర్. దేర్ ఫోర్ అక్కడ కంజెషన్ కానీ దేర్ ఫోర్ ఉండాలి. దేర్ ఫోర్ వి సో, ఓకేనా. కాబట్టి వి సో అనేది కూడా ఒక మెయిన్ క్లాసు, అటు ఉన్నది ఒక మెయిన్ క్లాస్. 2 మెయిన్ క్లాస్ ఉన్నాయి కాబట్టి మధ్యన లింకర్ ఉంది కాబట్టి కోఆర్డినేటర్ లింకరు. కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్, 4th వన్ ఈజ్ కాల్డ్ కాంపౌండ్ సెంటెన్స్. కాంపౌండ్ సెంటెన్స్ తప్పనిసరిగా 2 ఇండిపెండెంట్ క్లాసెస్, ఐ మీన్ 2 మెయిన్ క్లాసెస్ ఉండాలి. either they can be linked by a conjunction, I mean coordinate conjunctions are లింకర్లో ఉండాలన్నమాట. సో దట్ ఈస్ ద బెస్ట్ వన్. సో ద ఆన్సర్ ఈస్ ద 4th వన్. ఒకసారి గమనించండి దీన్ని. ఫ్యాన్ బాయ్స్ లేదా డిస్కోర్స్ లింకర్స్ అనమాట. నెక్స్ట్ వన్ 66. He was the most learned of judges who lived at that time. This sentence is a complex sentence, a simple sentence, a complex compound sentence. Compound complex sentence అన్నాడు. He was the most learned of judges. ఇప్పుడు who lived at that time. Who lived at that time అనేది మనకి adjective class అనమాట. అంటే అది జడ్జిని మోడిఫై చేస్తాం కదా, అది సబ్ క్లాస్. ఇది వచ్చేసి మెయిన్ క్లాస్. ఒక సబ్ క్లాస్ మెయిన్ క్లాస్ ఉంటే ఏమైతే ఇది సింపుల్గా కాంప్లెక్స్ సెంటెన్స్. ఏమైంది కాంప్లెక్స్ సెంటెన్స్ అనమాట. కాబట్టి దీంట్లో మెయిన్ క్లాస్ ఏంటి, హీ వాజ్ ద మోస్ట్ లర్న్డ్ ఆఫ్ జడ్జెస్. దిస్ ఇస్ కాల్డ్ ఇండిపెండెంట్ క్లాస్ లేదా ప్రిన్సిపల్ క్లాస్ లేదా మ్యాట్రిక్స్ క్లాస్ అంటారు ఇంకా చెప్పాలంటే. కాబట్టి ఇది వచ్చేసి మనకి మెయిన్ క్లాస్. హూ లివ్డ్ ఎట్ ద టైమ్ అనేది, హూ లివ్డ్ ద టైమ్ అనేది యాడ్జెక్టివ్ క్లాస్. ఎవరు మోడిఫై చేస్తుంది, ద జడ్జెస్ అనమాట. అంటే అతన్ని మోడిఫై చేస్తుంది, అవునా జడ్జెస్లో మనం మోడిఫై చేస్తాం అనమాట హీని. కాబట్టి ఏ కాంప్లెక్స్ సెంటెన్స్, సింపుల్ సెంటెన్స్ కాదుగా. లివ్డ్ ఉంది, వాజ్ ఉంది కదా, 2 వెర్బులు ఉంటే వచ్చింది. ఆ 2 కూడా ఫైనైట్ వెర్బ్స్ అనమాట, అంటే టెన్షన్ వెర్బ్స్. కాంపౌండ్ సెంటెన్స్కి నేను చెప్పిన లింకర్స్ కానీ కోఆర్డినేట్ కంజంక్షన్స్ కానీ ఏమి లేవు కదా. కాబట్టి కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అసలు కాదు. కాబట్టి 66 ఆన్సర్ బెస్ట్ ఆన్సర్ ఏంటన్నమ్మా. 66 వచ్చేసి కాంప్లెక్స్ సెంటెన్స్ అనమాట. 67. చూస్ ద సెంటెన్స్ దట్ ఇండికేట్ గివింగ్ పర్మిషన్. మే గో హోమ్ ఆస్కింగ్ ఫర్ పర్మిషన్. యూ కెన్ గో హోమ్, మేము ఇంటికి వెళ్ళొచ్చు. ఇది కెన్ను మేని పర్మిషన్ ఉపయోగిస్తాం. మే అనేది మోర్ ఫార్మల్, పెద్దవాళ్ళకి ఉపయోగిస్తాం. కెన్ అనేది డేట్లో ఉపయోగించుకుంటాం. అంటే కెన్ అనేది స్పోకెన్, మే అనేది రిటర్న్. గుర్తుపెట్టుకోండి. ఐ కెన్ గో హోమ్, నేను ఇంటికి వెళ్ళగలను. అంటే ఇక్కడ ఎబిలిటీ తెలియజేస్తుంది.
ఐ మే గో హోమ్ ప్రాబబిలిటీ ఎబిలిటీ చేస్తాను. కాబట్టి మనకి గివింగ్ పర్మిషన్ అప్పుడు మనం ఎవరికి చెబుతాం ఐ కెన్ గో హోమ్ అంటాం. కాబట్టి సెకండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్రీవియస్ వీడియో కూడా బాగా ట్రెమెండస్ రెస్పాన్స్ ఫ్రమ్ యూ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. In my next video, I am going to highlight how to prepare for DSC, the TET or school assistant. So, have a nice day.